వెల్కమ్ టు అక్షర హెల్త్ టీవీ. ఈరోజు మనతో పాటు ఒక గ్రేట్ పర్సనాలిటీ ఉన్నారు గెస్ట్గా. ఆయన ఎవరో కాదు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, బట్ బ్రీఫ్గా చెప్తే కనుక ఆయన ఒక ఎక్స్క్లూజివ్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఫిజిషియన్గా మనం చెప్పుకోవచ్చు. ఒక 15-20 ఏళ్ల క్రితం కనుక చూసినట్టయితే మనకి ఎయిడ్స్ అనేది అప్పుడు మొన్నటిదాకా కోవిడ్ ఎంతగా భయపెట్టిందో ఎయిడ్స్ గురించి ప్రపంచం అంతా వణికిపోయింది. సో అప్పటి నుంచి అనేక రకాల పరిశోధనలు వైద్య రంగంలో జరుగుతూనే ఉన్నాయి ఎయిడ్స్ని అధిగమించడం కోసం. ప్యారలల్గా మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి రకరకాల అధ్యయనాలు తన రీసెర్చ్ వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. సో అలా ఒక మూడు రకాల ఔషధాలను ఎయిడ్స్ కోసం వాడే క్రమంలో అలా అవసరం లేదు, 2 రకాల ఔషధాలు మాత్రమే సరిపోతాయి ఆ కాంబినేషన్లో అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. మొట్టమొదటి హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఫిజిషియన్ కూడా. బేసికల్గా ఆయన సాంక్రమిక వ్యాధుల నిపుణులు, అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ని ఆయన ట్రీట్ చేసే స్పెషలైజేషన్ చేశారు. బేసికల్గా ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్ అయినా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన డిసీజ్ ట్రీట్మెంట్ ఇవ్వలేని డిసీజ్ లేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఈరోజు ఆయన కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చారు, మన కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. బాగున్నారా సార్? చాలా ఆఫ్టర్ లాంగ్ టైమ్ వి మెట్. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము, ఇప్పుడు కుదిరింది. మీరు ఈ మధ్యకాలంలో బుక్ కూడా తీసుకొచ్చినట్టున్నారు కదా సార్, కోవిడ్ ఇంతకుముందు కూడా చాలా రాశారు. సో ఈ అన్ని విషయాలను బట్టి చూస్తే అసలు మీకు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ దీని మీదనే మెయిన్గా పని చేయాలి అని ఎందుకు అనిపించింది? బేసిక్గా మీరు ఒక ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మీద స్పెషలైజేషన్, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, అంటే ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉండగా హెచ్ఐవి మీదనే వర్క్ చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? హెచ్ఐవి అనేటువంటిది దీర్ఘకాలంలో ఎయిడ్స్కి దారితీస్తుంది. ఎయిడ్స్ అనేది అన్ని ఇన్ఫెక్షస్ డిసీజెస్ యొక్క సమాహారం. ఎయిడ్స్లో దాదాపు అన్ని ఇన్ఫెక్షస్ డిసీజెస్ కూడా వస్తాయన్నమాట. అన్ని సాంక్రమిక వ్యాధులు, బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా హెచ్ఐవిలో వస్తుంటాయి. నేను 1997లో ఎండి మైక్రోబయాలజీలో చేరాను. 2000 సంవత్సరానికి నేను పూర్తి చేశాను. ఈ 3 ఏళ్ల కాలంలో హెచ్ఐవి మీద విస్తృతంగా, హెచ్ఐవి టీబీ మీద విస్తృతంగా అధ్యయనం చేశాను. నాకు అప్పుడు దానికి సంబంధించి సమాచార సేకరణ కోసం ప్రయత్నించినప్పుడు అర్థమైంది ఏంటంటే, పేషెంట్లలో అవగాహన లోపంతో పాటు డాక్టర్లలో కూడా దీనికి సంబంధించి పెద్దగా ఏ విషయాలు తెలియదు వీళ్ళకి అనేటువంటి డాక్టర్లు కూడా, నా కొలీగ్స్ కూడా ఏమీ తెలియదు అనే విషయం నాకు అప్పటికి అర్థమైంది. సో దీని గురించి మనం విస్తృతంగా అధ్యయనం, పరిశోధన చేసిన తర్వాత 2000 సంవత్సరంలో ప్రాక్టీస్ పెట్టుకోవడానికి, ఇంత నేర్చుకున్న తర్వాత ఎయిడ్స్ స్పెషలిస్ట్గానే నిలబడాలనే ఉద్దేశంతో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ హెచ్ఐవి ఎయిడ్స్ క్లినిక్ కాకినాడలో 2000 సంవత్సరంలో ప్రారంభించాను. అంటే సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, ఎయిడ్స్ అనేది అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ యొక్క సమాహారం అని. అది ఎట్లా అంటారంటే ఈ సిండ్రోమ్ కాబట్టి మీరు అలా చెప్తున్నారా? హెచ్ఐవిలో ఏమవుతుందంటే, రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి CD4 లింఫోసైట్స్ అంటాం. ఆ లింఫోసైట్స్ని ఆశ్రయిస్తుంది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, అదే హెచ్ఐవి. ఇది ఈ కణాలని నెమ్మదిగా నాశనం చేస్తూ ఉంటుంది. మన శరీరంలో ఈ తెల్ల రక్త కణాలు ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు ఎముకలో మజ్జ, మూలుగా అంటాము, బోన్ మ్యారో అంటాం. దాంట్లో కొన్ని కోట్ల కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు ప్రతిరోజు నాశనం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెల్ల రక్త కణాలని ఆశ్రయించినప్పుడు, నాశనం చేస్తూ ఉన్నప్పుడు కొద్ది కాలానికి నాశనం అయ్యే కణాల సంఖ్యని పుట్టుకొచ్చే కణాలు భర్తీ చేయలేనప్పుడు నెమ్మదిగా ఈ CD4 లింఫోసైట్స్ సంఖ్య అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే CD4 లింఫోసైట్స్ తగ్గడం ప్రారంభించిందో, ఒక క్రిటికల్ లెవెల్కి చేరిన తర్వాత ఈ మనిషి వివిధ రకాలైనటువంటి తన చుట్టూ ఉన్నటువంటి సాంక్రమిక వ్యాధులకి తేలిగ్గా లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వృద్ధిలో ఉన్నటువంటి ఈ పేద దేశాల్లో తమ చుట్టూ అనేక రకాలైనటువంటి సాంక్రమిక వ్యాధులు, మలేరియా కావచ్చు, క్షయవ్యాధి కావచ్చు, న్యూమోనియాలు కావచ్చు, మెదడువాపు కావచ్చు, విరేచనాలు కావచ్చు, ఎంట్రిక్ ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్, ఇట్లాంటి అనేక రకాల చర్మ వ్యాధులు, ఇవన్నీ కూడా ఈ రకాలైనటువంటి ఇన్ఫెక్షస్ డిసీజెస్ అన్నీ కూడా మన చుట్టూ వాతావరణంలో ఉన్నాయి.
సో వీటికి తొందరగా లొంగిపోతూ ఉంటారు హెచ్ఐవి సోకి CD4 లింఫోసైట్ తగ్గినటువంటి పేషెంట్. సార్ జనరల్గా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఓన్లీ ఒక మిగతా ఇన్ఫెక్షన్స్ అంటే అది ఒక జబ్బు చేసింది, వాళ్ళ అనారోగ్యం పాలయ్యారు అంతవరకే మనం చూస్తాం. బట్ ఇది మాత్రం ఒక సామాజికమైన, నైతికమైన అనేక రకాల విషయాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఈ క్రమంలో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అది రావడం అంటే హెచ్ఐవి వచ్చిందనగానే ఇంకా ఆ పర్సన్ ఒక బహిష్కరించాల్సిన వ్యక్తి అనే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. సో ఇప్పుడు కొంతవరకు తగ్గాయి. కానీ అంటే మీరు చూసిన అప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో దీని గురించి మీరు ఎలా చెప్తారు సార్? ఇప్పుడు మనం చెప్పుకుంటే మనుషులందరూ కూడా తమ తప్పుల విషయంలో ప్లేడర్లుగాను, ఎదుటి వాళ్ళ తప్పుల విషయంలో జడ్జిలుగాను వ్యవహరిస్తూ ఉంటాం. అట్లాగనే ప్రతి మనిషికి ఏవో ఒక మంచో చెడో బలహీనతలు ఉంటాయో, మంచి కొన్ని లక్షణాలు మంచి ఉంటాయి, ఒకటి ఆరా చెడు లక్షణాలు ప్రతి వాళ్ళలో ఉండొచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ హెచ్ఐవి అనేటువంటిది ఈ నైతిక వర్తన లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క తిరుగుబోతనం లేకపోతే అట్లాంటి పేర్లు పెట్టి దానివల్ల ఈ జబ్బు వచ్చింది కాబట్టి వాళ్ళ పట్ల ఒక రకమైన ఏహ్యభావం, ఒక చులకన, ఈ రకమైన జడ్జిమెంటల్ స్వభావంతో ఇట్లాగా ఇది ఒక సామాజికంగా ఒక స్టిగ్మా దీని చుట్టూ అంటుకొని ఉంది. అటువంటి పరిస్థితి కొంత సంస్కారం పెరిగి కొంత బుర్ర వికసించి ఆలోచనలు వికసించి అనేటువంటి ఈ వెస్ట్రన్ సమాజంలో, ఆధునిక దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ లోపాలతో పాటు ఒక మనిషిని లోపాలతో పాటు అంగీకరించాల్సిన పద్ధతి అనేటువంటిది ఉంది. కాబట్టి ఇప్పటికిప్పటికే నెమ్మదిగా మన వాళ్ళలో కూడా ఈ విశాల దృక్పథం అలవరుతూ ఉంది. మనుషులు జడ్జిమెంట్లుగా ఉండని పరిస్థితులు రావాలి. అప్పుడు మాత్రమే మనిషిని మాత్రమే మనం వాళ్ళని ఓన్ చేసుకుంటాం. వాళ్ళలో తప్పులు ఎత్తి చూపెట్టి సందర్భం ఉండకూడదని భావన. సార్ మీరు ఎప్పటి నుంచో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి మీరు ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. మీ రకమైన అంటే మీ ఎక్స్క్లూజివ్గా అంటే మీ యొక్క నిర్దిష్టమైన ట్రీట్మెంట్ అనేది మీరు స్పెసిఫిక్గా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక రీసెర్చ్ వచ్చింది. అంటే ఒక 6 monthsకి ఒక ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది, అది ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది అనేది రీసెర్చ్ యొక్క ప్రధానమైన అంశం. బట్ మీరు ఇంతకుముందు కూడా అంటే ఎప్పటి నుంచో నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పటి నుంచో ఒక 2 మెడిసిన్స్ ఇస్తే చాలు ఎయిడ్స్కి సరిపోతుంది అనేది మీరు చెప్తూ వస్తున్నారు. అంటే మీరు చెప్పిందే ఇప్పుడు అక్కడ పరిశోధనల్లో ఓకే అయిందా? దాని గురించి కొంచెం చెప్పండి సార్. అంటే నేను చెప్పింది ఏంటంటే 1996 నుంచి ఎయిడ్స్ వ్యాధి చికిత్సలో 3 రకాలైనటువంటి ఔషధాల కాంబినేషన్ వాడడం అనేటువంటిది ప్రామాణిక చికిత్సగా ఉంది. నేను 2000 సంవత్సరంలో నా ప్రాక్టీస్ ప్రారంభించిన నాటి నుంచి ఎక్కువ మంది పేషెంట్లు 90 మంది పైన 198-95 పేషెంట్లలో 2 ఔషధాల కాంబినేషన్ చికిత్సని వాడుతున్నాను. ఈ చికిత్స చక్కగా పనిచేస్తుంది. దీర్ఘకాలం ఈ మందులు వాడుతూ కూడా 2 ఔషధాల కాంబినేషన్ వాడుతూ బాగుంటారు అనేటువంటిది నేను 2004లో ఒక అంతర్జాతీయ సదస్సుకి అబ్స్ట్రాక్ట్ ప్రజెంట్ చేశాను. సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఒక ఇంజెక్షన్ లెనకాపావిర్ అనేటువంటి ఒక క్యాప్సిడ్ ఇన్హిబిటర్ అంటే కొత్త ఒక మందు, ఒక కొత్త తరగతి. హెచ్ఐవి వృద్ధి చెందేటప్పుడు వేర్వేరు దశల్లో దాన్ని అడ్డుకోవడాన్ని మనం వేర్వేరు క్లాసెస్ కింద చెప్తూ ఉంటాం. ప్రోటేజ్ ఇన్హిబిటార్స్, NRTIs, అలాగే ఇంటిగ్రేజ్ ఇన్హిబిటార్స్, ఇప్పుడు కొత్తగా ఈ క్యాప్సిడ్ ఇన్హిబిటార్స్, ఇట్లా రకరకాల మందులు తరగతులు వస్తాయి. ఇందులో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ క్యాప్సిడ్ ఇన్హిబిటర్ లెనకాపావిర్ అనేటువంటి ఇంజెక్షన్ని ఒక భర్త పాజిటివ్ ఉండి భార్య నెగిటివ్ ఉన్నటువంటి ఆడవాళ్ళకి వాళ్ళు సంసారం చేస్తున్నప్పుడు కూడా రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ థెరపీ కింద ఇప్పుడు వాడుతున్న కొన్ని డ్రగ్స్ 2 మందుల కాంబినేషన్ వాడుతున్నారు. అవి టెనిఫోవిర్, ఎంటోసిటబిన్ వాడుతున్నారు. దాని స్థానంలో ఈ లెనకాపావిర్ అనేటువంటి ఇంజెక్షన్ 26 వారాలకి 1 చొప్పున, సంవత్సరానికి 2 సార్లు, అంటే 6 నెలలకు 1 చొప్పున ఇంజక్షన్లు ఇచ్చినప్పుడు ఇటీవల పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ దక్షిణాఫ్రికాలోను అట్లానే ఉగాండాలోను ఒక 5,000 మంది పైన పేషెంట్ల యొక్క భార్యలకి ఈ ఇంజక్షన్లు ఇచ్చారు. ఆ ఇంజక్షన్లు ఇచ్చిన వాళ్ళతో మిగతా వాళ్ళని పోల్చినప్పుడు ఈ ఇంజక్షన్లు ఇచ్చిన వాళ్ళ 1000 మంది పైన ఉన్న వాళ్ళలో ఒక్కరికి కూడా ఈ జబ్బు రాలేదు, హెచ్ఐవి జబ్బు తమ భర్తల నుంచి. భర్త పాజిటివ్, భార్య నెగిటివ్, సిస్ జెండర్ అంటాం. అంటే హోమోసెక్సువల్ కాదు, హెట్రోసెక్సువల్, అంటే సిస్ జెండర్ విమెన్కి ఇచ్చాం. అట్లాగా మిగతా 4,000 మందిలో వేరే జబ్బు మందులు టెనిఫోవిర్, ఎంటోసిటబిన్, TAF అంటాం, అలాగే టెనిఫోవిర్, డిస్ప్రోక్సిల్, ఎంటోసిటబిన్ అంటాం, TDF అంటాం. ఈ 2 కూడా ఇచ్చినప్పుడు ఈ మొత్తం పోల్చి చూస్తే వాళ్ళలో 35,000 మందికి
ఈ హెచ్ఐవి జబ్బు సోకింది భర్త నుంచి భార్యకి, ఈ మందు ఈ వాడిన వాళ్ళకి, ఈ లెనకాపైవర్ ఇంజెక్షన్ వాడిన వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా 1000 మంది పైబడిన చేసినటువంటి ఈ పేషెంట్లో, ఈ సిస్ జెండర్ విమెన్లో మహిళలకి, నెగిటివ్ మహిళలకి, భర్త పాజిటివ్ అయిన నెగిటివ్ మహిళలకి, భార్యలకి ఎవరికి కూడా రాలేదు. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ స్టడీ. ఇప్పుడు రీసెర్చ్లో మనకి వ్యాక్సిన్ గురించి చాలా విస్తృతమైన అధ్యయనాలు, చాలా పెద్ద ఎత్తున అనేక కంపెనీలు, ఈ రోజు మార్కెట్ ఎకానమీ మీకు తెలుసు, ఎవరు ముందుగా వ్యాక్సిన్ తెచ్చుకుంటే వాళ్ళకి మార్కెట్ మొత్తం అంతా ఉంటుంది, $1 బిలియన్ బిజినెస్ అవుతుంది. కాబట్టి చాలా పెద్ద సంస్థలు, ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని పనిచేస్తున్నప్పటికీ రీసెర్చ్లో ఈ వ్యాక్సిన్కి సంబంధించి పెద్ద అబ్స్టకిల్స్ ఉండటం వల్ల కనుచూపు మేరలో ఇంజెక్షన్స్, టీకాలు వస్తాయనేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ మందు మాత్రం, టీకా కాదు ఇది, యాంటీ రెట్రోవైరల్ అంటాం. హెచ్ఐవికి మనం చికిత్సలో ఏదిస్తామో అంటే ముందస్తుగా వాడే మందుగా కాకుండా చికిత్సకి వాడే మందుగా దీన్ని రూపొందించారు. దీన్నే ముందస్తుగా కేవలం 6 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ చేస్తే భార్యకి భర్త నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. సో భవిష్యత్తులో ఈ వ్యాక్సిన్ స్థానంలో ఇది హై రిస్క్ పీపుల్కి, ఎవరైతే భర్త పాజిటివ్ ఉండి భార్య నెగిటివ్, అయితే భార్య పాజిటివ్ ఉండి భర్త నెగిటివ్ ఉన్న వాళ్ళకి, అట్లానే ఇంకా వేరే వృత్తులు, కమర్షియల్ సెక్స్ వర్క్, లేకపోతే ఎంఎస్ఎం అంటాం, మేల్ హోమోసెక్సువల్స్, ఇలాంటి వాళ్ళలో ఇంతవరకు పరిశోధన జరగలేదు. కానీ భవిష్యత్తులో హెచ్ఐవి నిరోధంలో వ్యాక్సిన్ తరహా పాత్రని లెనకాపైవర్ పోషించబోతోంది. అట్లానే ఈ లెనకాపైవర్ని ఇతర మందులతో కలిపి, రిల్పివిరిన్ అనే మందులతో కలిపి వాడడం వల్ల కూడా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. వైరల్ లోడ్ని బాగా తగ్గించడం, అట్లానే CD4 కౌంట్ని బాగా పెంచడం జరుగుతుంది. ఆరోగ్యంగా వీళ్ళు పేషెంట్ల ఆరోగ్యానికి బాగా పనికొస్తుంది అనేటువంటిది ఈ యొక్క పరిశీలనలో ఒక అంచనా. ఇప్పుడు సార్ ఇది ప్రివెంటివ్ గానే వర్క్ చేస్తుంది కదా, అంటే రాకుండా, ఇప్పుడు మీరు అన్నట్టు భర్తకి ఉండి భార్యకి, లేక భార్య నెగిటివ్ ఉన్నప్పుడు భార్యకి రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. మరి ప్రివెంట్ చేస్తున్నప్పుడు అంటే ఇది వ్యాక్సిన్ గా వర్క్ చేస్తున్నట్టే కదా, వ్యాక్సిన్ కి దీనికి తేడా ఏంటి? వ్యాక్సిన్ అనేటువంటిది ఏదైతే ఒక మైక్రో ఆర్గానిజం ఉందో, అదొక బ్యాక్టీరియా, ఒక ఫంగస్, లేకపోతే ఒక పారసైటు, లేకపోతే ఈ వైరస్, వీటి యొక్క భాగాలు కానీ, లేదా అది మొత్తం దాన్ని నిర్వీర్యపరిచింది కానీ మనం కొంత తగినంత తక్కువ డోసులో ఒక వ్యక్తికి మనకి ఇచ్చినట్టయితే ఆ వ్యక్తిలో రోగ నిరోధక శక్తి ప్రేరేపితమవుతుంది. అంటే ఒక వ్యక్తిని ఆ జబ్బుని పరిచయం చేస్తున్నమాట ఆ వ్యక్తికి. దాని మూలంగా భవిష్యత్తులో నిజంగా జబ్బు వచ్చినప్పటికి కూడా ఇతనిలో ఏర్పడినటువంటి యాంటీబాడీసు, అట్లానే ఇతర కణాలు వీటిని జబ్బు రాకుండా అడ్డుకుంటాయి. అది వ్యాక్సిన్ సూత్రం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లెనకాపైవర్లో వ్యాక్సిన్ తరహాలో పనిచేస్తున్నప్పటికీ దానికి వైరస్కి సంబంధం లేదు, వైరస్ నుంచి దాన్ని తయారు చేయలేదు. ఇది పూర్తిగా కెమికల్గా ఆ వైరస్ విభజన చెంది ఆ శరీర భాగాలన్నీ కూడా, వైరస్లో భాగాలన్నీ కూడా సంశ్లేషితమై ఒక క్యాప్సిడ్ అంటాం, ఒక పొట్లంగా తయారవుతుంది అనుకోవచ్చు. దాన్ని వైరస్ పార్టికల్ అంటాం. ఆ క్యాప్సిడ్గా రూపొందేటువంటి మ్యాచురేషన్ ఫేజ్లో ఈ క్యాప్సిడ్ ఇన్హిబిటర్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లెనకాపైవర్ అడ్డుకుంటుంది. సో ఈ వ్యాక్సిన్ అనేటువంటిది వైరస్ నుంచి తయారు చేస్తారు. ఈ లెనకాపైవర్ అనేటువంటిది అది ఒక ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్, అదొక ఔషధం. వైరస్ లో క్యాప్సిడ్ ఫామ్ అవ్వకుండా ఇది అడ్డుకుంటుంది. అవును, ఇది మాలిక్యూల్ అనేటువంటిది ల్యాబొరేటరీలో తయారు చేస్తాం. అది వైరస్ భాగాలని నుంచి మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం. అది బ్యాక్టీరియల్ వైరల్ అయిన న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం, న్యూమోనియా రాకుండా వేస్తాం. అట్లానే ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, వైరల్ వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా వాటి యొక్క జీవుల యొక్క భాగాల నుంచి కానీ, లేదా ఆ జీవుల్ని రకరకాలుగా కెమికల్గా ఫార్మలిన్ తోటో ఇంకో రకంగానో నిర్వీర్యపరిచి కానీ ఈ వ్యక్తికి శరీరానికి ఇంట్రడ్యూస్ చేస్తాం. జబ్బుని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే జబ్బు వచ్చినప్పుడు జరిగేటువంటి పరిస్థితిని, తేలికపాటి పరిస్థితిని మనం కృత్రిమంగా పరిచయం చేస్తున్నాం. సో అది వ్యాక్సిన్ అనేటువంటిది పూర్తిగా ఆర్గానిజంకి సంబంధించింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లెనకాపైవర్ అనేటువంటిది ఇది ఔషధం, పూర్తిగా కెమికల్. ఇప్పుడు మరి ఇది ఎవరైతే ఇప్పుడు ఇది మన పరిశోధనలో లెనకాపైవర్ అనేది అది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుందా వాళ్ళు? అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనం చెప్పినప్పుడు ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో లైఫ్ లాంగ్ తీసుకోవాలా, లేదంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే సరిపోతుందా? ఇప్పుడున్న పరిశోధనల ప్రకారం 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి, లేకపోతే దాని ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ ఉండదు. దాన్ని మనం ఏమంటామంటే దాన్ని డిస్కార్డెంట్ కపుల్స్ అంటాం. ఒక
పార్ట్నర్ పాజిటివ్, ఒక పార్ట్నర్ నెగిటివ్ ఉన్నవాడు. ఎవరైతే నెగిటివ్ ఉన్నారో ఆ పార్ట్నర్ తీసుకోవాల్సి వస్తుంది. అది 6 నెలలకు ఒకసారి, దాని ఎఫికసీ 6 నెలలకి పనిచేస్తుంది. మళ్ళీ 6 నెలలకి మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రివెంటివ్ ప్రెప్ అంటాం, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఈ ప్రెప్ అనేటువంటిది ఇప్పటికే ఉంది. ఇందాక చెప్పుకున్నటువంటి టెనిఫోవిర్, ఎంసిటబిన్ మందులు వాడకం అనేటువంటిది ఇప్పటికే ఉంది. ఎవరైతే ఇలాంటి రిస్క్ ఉంటుందో, భర్తకి పాజిటివ్ అయింది 2-3 సార్లు కలిసే అవకాశం, అనేక సమాజాల్లో హెచ్ఐవి అనేటువంటిది ఎక్కువగా ఆఫ్రికా సమాజాల్లోనూ, అట్లానే ఆసియాలో కొన్ని సమాజాల్లో, భారతదేశంతో సహా అనేక సమాజాల్లో ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా పేద దేశాలు. ఇక్కడ ఎక్కువ లింగ సమానత్వం లేదు. మహిళల పట్ల చిన్నచూపు, వాళ్ళ పట్ల దాష్టీకం అనేటువంటిది ఉంది. సో భార్య నెగిటివ్ అయినప్పటికీ, భర్త పాజిటివ్ అయినప్పటికీ లైంగికంగా దాన్ని దూరంగా ఉండమని చెప్పేటువంటి ఇంత వీళ్ళ ఎంపవర్మెంట్ లేదు వీళ్ళకి, మహిళలకి. అందువల్ల వీళ్ళకి ఇవ్వడం అనేటువంటిది. అట్లానే కొన్ని సమాజాల్లో స్థిరమైన భర్త కాకుండా 2-3 పార్ట్నర్స్ ఉండటం అట్లాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ మందు నిత్యం వాడుకోవడం వల్ల వాళ్ళు హెచ్ఐవికి గురి కాకుండా వీళ్ళని రక్షించేట అవకాశం ఉంది. అయితే నిత్యం వాడుకోవడం అనేటువంటిది అడ్హెరెన్స్ లేకపోతే ఏదైనా ఒక డోసు మిస్ అయినా, 2 డోసులు మిస్ అయినా దాని ఎఫెక్ట్ అంతవరకే, 24 అవర్సే పనిచేస్తుంది మనం చెప్పుకున్నటువంటి ఔషధం. అప్పుడు మళ్ళీ రిస్క్ ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి రిస్క్ ఉంటుంది. కాబట్టి 6 నెలలకు ఒకసారి అనేటువంటిది అడ్హెరెన్స్ సమస్య ఉండదు. వాళ్ళు నిత్యం మర్చిపోకుండా తీసుకోవడం ఇలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం ఇట్లాంటిది దీర్ఘకాలం పనిచేసేటువంటి ఒక 6 నెలలకి ఇస్తే మళ్ళీ వాళ్ళ పేరు ఎన్యూమరేట్ చేసుకుని మళ్ళీ ఒక సిస్టమ్ ఉన్న దాని ప్రకారం వాళ్ళకి ఫోన్ చేయటం, లేకపోతే SMS పంపించడం, మళ్ళీ 6 నెలల లోపలనే వాళ్ళు రమ్మని వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ మనకి ఇండియాకి వచ్చేసాయా సార్, రాబోతాయా, ఎప్పటికల్లా అవైలబుల్ ఉండొచ్చు? ఇది అమెరికాలోని గిలియాడ్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థ తయారు చేశారు. ఇది మరి మీకు తెలిసిందే, అనేక పేటెంట్ వ్యవహారాలు అనేక ఉంటాయి. సో ఇప్పట్లో అయితే రాకపోవచ్చు, 4-5 ఏళ్లలో ఏమైనా రావచ్చు. ఇప్పుడు మనకి దేనికైనా, ఏ వైరల్ అయినా బ్యాక్టీరియల్ అయినా ఇమీడియట్గా ఒక ఇన్ఫెక్షన్ అంటే వ్యాక్సిన్స్ అనేవి తయారు చేయడం అనేది ఎప్పటికప్పుడు పాస్టర్ కాలం నుంచి నడుస్తూనే ఉంది. మనకు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఇమీడియట్గా ఎమర్జెన్సీలో తయారు చేశాం. బట్ హెచ్ఐవి ఇంతకాలం నుంచి ఇది ఎంతోమంది సఫర్ అవుతున్నారు. బట్ దాంట్లో వ్యాక్సిన్ ఎందుకు ఇప్పటి వరకు సక్సెస్ అవ్వలేదు? హెచ్ఐవి మిగతా వైరస్ల కంటే భిన్నమైందండి. ఒకటి, హెచ్ఐవిలో దానికి బహురూపి. హెచ్ఐవి ఒక్క తరం నుంచి వృద్ధి చెంది 2వ తరానికి వచ్చినప్పుడు దాదాపు 1% మేరకు దాని యొక్క జన్యు స్ట్రక్చర్లో, జన్యు నిర్మాణంలో మార్పులు చేసుకోగలదు. అవి మ్యూటేషన్స్ అంటాం. సో ఇంత స్థాయి మ్యూటేషన్స్ అనేటువంటిది ఏ జీవిలోనూ లేవు. ఉదాహరణకి మనిషిలో 2 లక్షల సంవత్సరాల్లో వచ్చేటువంటి జన్యు మార్పులు హెచ్ఐవి 1 సంవత్సరంలోనే సంతరించుకోగలదు. అంత జన్యు మార్పిడి శక్తి గల వైరస్ హెచ్ఐవి. అదొకటి. రెండవ పెద్ద ఆబ్స్టెకల్ ఏంటంటే, హెచ్ఐవి అనేటువంటిది ఆర్ఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏ నుంచి రెట్రోవైరస్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరిగి డిఎన్ఏగా మారుతుంది. అంటే మనిషి శరీరంలో చేరిన తర్వాతే దాన్ని మళ్ళీ హ్యూమన్ జీనోమ్లోకి ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఆ మనిషి యొక్క తెల్ల రక్త కణాల్లో ఉండేటువంటి జీన్స్లోకి అది ఇంటిగ్రేట్ అయిపోతుంది, అది కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ ఈజ్ పర్మనెంట్. యూ కెనాట్ కట్ ఇట్ అండ్ టేక్ ఇట్ అవుట్. దాని అటువైపుగా ఇప్పుడు క్రిస్పర్ కాస్9 అని జీన్ ఎడిటింగ్ అనేటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని జబ్బులకి ఈ రకంగా సింగిల్ మ్యూటేషన్తో వచ్చేటువంటి జబ్బులకి ఈ క్రిస్పర్ కాస్9 జీన్ ఎడిటింగ్ ద్వారా చికిత్స ఇప్పటికే వచ్చింది. భవిష్యత్తులో రానున్న కొన్నేళ్లలో దీనికి కూడా అట్లాగా ఏదైతే ఈ వైరస్ యొక్క జీన్స్ని ఐడెంటిఫై చేసి హ్యూమన్ జీన్స్లో ఈ తెల్ల రక్త కణాల్లో వాటిని కట్ చేసి తీసేటువంటి ప్రోజెనిటర్ సెల్స్ అంటాం, మా ఎముక మూలుగులో ఉండేటువంటి కణాల్లో వాటిని కట్ చేసి తీసేటువంటి టెక్నాలజీ వస్తుంది. అది కూడా కొద్దిపారి సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఇంకా హోప్ పెట్టుకోవడం డెఫినెట్గా ఉంది. కానీ లెనకాపివర్ అనేది బహుశా ప్రివెన్షన్, హెచ్ఐవి ప్రివెన్షన్ స్ట్రాటజీలో చాలా పెద్ద లీప్, ఒక పెద్ద ముందడుగు, పెద్ద అంగ ఇన్ని ఏళ్ల పరిశోధనల్లో. సో జనరల్గా పరిశోధనల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన ఇండియాలో ఈ రీసెర్చ్కి, R&Dకి అంతగా ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఎవరైనా ఏ వెస్ట్రన్ కంట్రీలో, ఏ అమెరికాలోనో లేకపోతే ఏ జపాన్లోనో ఇంకా జర్మనీలోనో ఎక్కడో వాళ్ళు తయారు చేసినవే మనం తీసుకొచ్చి వాడుకోవాల్సిందే తప్పితే మన దగ్గర రీసెర్చ్ ఎందుకు అంతగా ముందుకు వెళ్ళట్లేదు అంటారు?
మన దగ్గర మంచి పవర్ఫుల్ మేధావులు ఉన్నారు, మేధావులు ఉన్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అనేది ఒక పెద్ద ఇదండి. చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కావాలి, మన దేశంలో లేవు. ఇప్పట్లో కూడా మనం ఇమాజిన్ చేయలేమండి. అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి, కానీ తప్పని అంగీకరించాల్సినటువంటి చేదు నిజం అది. మనం ఏదో తయారు చేయగలం, ఏదో చేయగలం, రీసెర్చ్ భవిష్యత్తు బాగుంటుందంటే నేనైతే నాకేమీ హోప్స్ లేవండి. అంటే దానికి ఏమైనా గవర్నమెంట్ పరంగా ఏమైనా చేయాలి అని మీకేమన్నా మీ ఐడియాస్ అట్లా ఏమన్నా ఉన్నాయా? గవర్నమెంట్ పరంగా అవి చేసేటువంటిది చాలా తక్కువ కంట్రిబ్యూషన్ అండి. వాట్ ఎవర్ రీసెర్చ్ అది జరిగేటువంటి పరిశోధనలన్నీ కూడా ఈ ఫార్మా ఇండస్ట్రీ, వ్యాక్సిన్ ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా అవి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. అవన్నీ ఈ అబాటో, లేకపోతే ఫైజర్, వియాట్రిస్, ఇట్లాంటి సంస్థలన్నీ చాలా పెద్ద పెద్దవి. గిలియాడ్ లైఫ్ సైన్సెస్, సెనోఫీ, ఇవన్నీ చాలా పెద్ద పెద్దవి, చాలా $1 బిలియన్ సంస్థలు అవన్నీ. అవి కేవలం ఈ రీసెర్చ్ మీదే పనిచేస్తూ ఉంటాయి, ఇంకా వాటికి ఏ పనులు ఉండవు. అన్ని $1 బిలియన్ గవర్నమెంట్స్ ఖర్చు పెట్టడం అనేది అసాధ్యం. సో కాబట్టి మన దగ్గర సాధ్యం, మన దేశంలో అంత పెద్ద సంస్థలు లేవు, అంత మార్కెట్ కూడా లేదు మనకి. ఓకే, అంటే దానికి అంటే లూప్ హోల్ ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు? లూప్ హోల్ ఏం కాదండి, మన పరిమితులు మనకు ఉన్నాయి అంతే. మనకి హ్యూమన్ రిసోర్సెస్ తప్ప మిగతా రిసోర్సెస్ లేవు. మనం అక్కడికి వెళ్ళి పని చేసుకోవడం తప్ప మనం ఇక్కడ చేసేటువంటి అవకాశం దాదాపుగా లేవనే చెప్పాలి. సార్, కోవిడ్ టైంలో సార్ మీరు చాలా వర్క్ చేశారు. అంటే మీరు ఫేస్బుక్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా రకాలుగా మీరు ఒక యాజ్ ఏ డాక్టర్గా చాలా హెల్ప్ చేశారు చాలామందికి. అంటే ఆ టైంలో మీరు చూసిన సంక్షోభం, అందరూ ఎదుర్కొన్న విషయాలు, మీరు చేసిన వర్క్, దాని గురించి కొంచెం చెప్తారా సార్? నేను ఎండి మైక్రోబయాలజీ చేసి మైక్రోబయాలజిస్ట్గా నాకు ఈ బ్యాక్టీరియా, వైరస్ల గురించి క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉంది. దాంతో ఈ వైరల్ జబ్బు, ఈ కరోనా వైరస్ జబ్బు బయటపడిన తర్వాత 2020 మార్చి నుంచి నేను చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, ప్రత్యేకించి నా ఫేస్బుక్ పేజీలో బాగా రాస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి హైప్ చేయకుండా, ఏది దాచకుండా, ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఎంపవర్ పీపుల్ విత్ నాలెడ్జ్, వాళ్ళకి ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పాలి. ఈ దాంట్లో భయపెట్టక్కర్లేదు, అట్లా అని చెప్పేసి పూర్తి భరోసా ఇవ్వక్కర్లేదు. ఆ రకంగా ఈ జబ్బుకు సంబంధించి పూర్వపరాలు ప్రతిదీ మనకి చెప్తూనే ఉన్నాను. కోవిడ్ 2వ వేవ్లో ఈ డెల్టా వేవ్, ఆ డెల్టా వేవ్లో విపరీతమైనటువంటి ప్యాథోజెనిసిటీ, దీని యొక్క తీవ్రత ఎక్కువైపోయి, కరోనా వైరస్ తీవ్రత ఎక్కువైపోయి చాలామంది చనిపోయారు. అయితే కరోనా వైరస్ కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఆ డెత్స్కి సంబంధించిన ఆ పోస్ట్ మార్టం వాటిలో అనేక విషయాలు మనకు తెలుసుకున్నాయి. ఒకటి, 1/3 ఆఫ్ పేషెంట్స్ పోస్ట్ మార్టంలో తేలింది ఏంటంటే ఊపిరితిత్తుల రక్తనాళాలలో వాళ్ళకి రక్తం గడ్డగట్టింది అనేటువంటి తేలింది. అటువంటి పరిస్థితుల్లో మనకు చూసినట్టయితే హాస్పిటల్లో చేరినప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ చూసుకుంటే హైయర్ యాంటీబయాటిక్స్ చాలామందికి వాడాం. అట్లానే ఈ రక్తం గడ్డు కట్టుకుండేటటువంటి ఈ యాంటీప్లేట్లెట్ అగ్రిగేటర్ ఇన్హిబిటర్స్ అయితేనేమి, అలాగే డైరెక్ట్లీ యాక్టింగ్ ఓరల్ యాంటీ కోయాగ్లెంట్స్ అయితేనేమి, హెపారిల్లు, ఇట్లాంటివన్నీ ఇచ్చాం. అయితే ఏదైతే మనకి ఈ పాండమిక్ ఒక్కసారిగా మీద పడిపోయిందో, కొండలాగా ఒక మీద పడిపోయింది, కొండ చర్యలు విరిగిపడినట్టుగా నలిగిపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఒక 90 మందికి మైల్డ్ సిమ్టమ్స్, ఒక 10 మంది మాత్రం, ఆ 10 మందిలో ఒక 8 మంది 9 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి రికవర్ అయ్యేవాళ్ళు, 10 మందిలో అంటే 100 మందిలో ఒకళ్ళిద్దరు చనిపోయేవాళ్ళు ఉండారు. ఈ 90 మందికి మైల్డ్ కోవిడ్కి ఇంటి దగ్గరే ఉండి వైద్యం చేసేటట్టుగా హోమ్ కేర్ కిట్ని రకరకాల వివిధ దేశాలు వివిధ రకాలైనటువంటి మందుల్ని కూర్పుతో తయారు చేస్తాయి. వాటిని అన్నింటినీ పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ప్యాథోజెనిసిటీ అంటాం, ప్యాథోజెనిసిస్ అంటాం మేము. ఈ ప్యాథోజెనిసిస్ అంటే ఈ ప్యాథోఫిజియాలజీ ఏం జరుగుతుంది, ఈ వైరస్ శరీరంలో చేరిన తర్వాత శరీరంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, వైరస్ కలుగు చేస్తున్నటువంటి చెడు ప్రభావం ఏంటి అనేటువంటిది ప్యాథోఫిజియాలజీ అంటాం. ఈ ప్యాథోఫిజియాలజీని అబ్జర్వ్ చేసిన తర్వాత దానికి సంబంధించి అడ్రస్ చేస్తున్నటువంటి మందులు నాకు ఎక్కడా కనపడలేదు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ ఫస్ట్ వేవ్లో 1/3 పేషెంట్స్ ఈ పల్మనరీ క్లాట్స్తో చనిపోయారు, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలతో చచ్చిపోయారు. దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏమీ లేదు. కోవిడ్ మొదటి వేవ్లోనే గుర్తించినటువంటి ఈ ఊపిరితిత్తుల రక్తనాళాల్లో ఈ క్లాట్స్ ఏర్పడడం, ఈ రక్త గడ్డలు ఏర్పడడం అనేటువంటి దానికి మనం
ఈ హోమ్ కేర్ కిట్లు అడ్రస్ చేయలేదు. అవి అడ్డలు ఏర్పడకుండా ముందే యాస్పిరిన్ ఇవ్వడం అనేటువంటిది అనేక జబ్బుల్లో, ఈ గుండెపోటు వచ్చిన వాళ్ళకి, లేదా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి, లేదా ఒక యాంజియోప్లాస్టీ జరిగిన వాళ్ళకి, అట్లానే గుండె బైపాస్ సర్జరీ జరిగిన వాళ్ళకి, అట్లా గుండె రిథం తేడా ఉన్న వాళ్ళకి, లేకపోతే మెదడులో క్లాట్ అయ్యి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే వీనస్ థ్రాంబోసిస్ అంటాం, కాళ్ళలో అవి వీన్స్లో గడ్డగట్టిన డీప్ వీన్ థ్రాంబోసిస్, వాళ్ళందరికీ కూడా మనం యాస్పిరిన్ ఇస్తూ ఉంటాం. యాస్పిరిన్ అనేటువంటిది శతాబ్దం పైగా అది ఎస్టాబ్లిష్ అయినటువంటి సేఫ్ డ్రగ్. అది మనం మినిమం డోసు 75 మిల్లీగ్రామ్స్ ఇండియాలో ఇస్తాం, కొన్ని దేశాల్లో 81 మిల్లీగ్రాములు ఇస్తూ ఉంటాం. సో ఈ యాస్పిరిన్ ఎందుకు ఇవ్వలేము? ఇవి ఏర్పడకుండా గడ్డలు ఏర్పడకుండానే ముందుగా రక్తం గడ్డగట్టకుండా యాస్పిరిన్ ఇవ్వాలని చెప్పేసి యాస్పిరిన్ యాడ్ చేశాను. అట్లానే ఏదైతే ప్రెడ్నిసోలోన్, అది యాస్పిరిన్ ఇప్పుడు మనకి కోవిడ్లో ఏమవుతుంది, విపరీతమైన ఆయాసపడిపోతున్నారు. అది ఒక పెద్ద ఇన్ఫ్లమేషన్ మార్క్ కింద ఉందండి. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనకు ఆస్తమా ఉంది, విపరీతమైన ఆయాసంలో స్టెరాయిడ్ వాడకం అనేటువంటిది చాలా కామన్. దీంట్లో ఎందుకు వాడకూడదు? స్టెరాయిడ్ ఒక ప్రెడ్నిసోలోన్ పెట్టాను. అట్లానే ఏదైతే ఊపిరితిత్తు యొక్క కణజాలం ఉందో ఈ వైరస్ మూలంగా డ్యామేజ్ అవునప్పుడు మనం నిత్యం తీసుకునేటువంటి నిరంతరం తీసుకునేటువంటి గాలిలో ఉండేటువంటి బ్యాక్టీరియా దానికి ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది. కాబట్టి ఎజిత్రోమైసిన్, ఈ యాస్పిరిన్, ప్రెడ్నిసోలోన్, ఎజిత్రోమైసిన్ కాంబినేషన్తో హోమ్ కేర్ కిట్ రూపొందించాను. ఎవరైతే 180 మంది 90 మంది తేలికపాటి కోవిడ్ బారిన పడి లేదా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడి ఇంటి దగ్గరే వైద్యం తీసుకోవడానికి ఇది చేసుకుంటారు. ఈ ప్యాథోఫిజియాలజీ ఈ మూడింటిని అడ్రస్ చేస్తూ ఏదైతే నేనేమన్నానంటే ఐసిఐ ఇన్ఫ్లమేషను దానికోసం ప్రెడ్నిసోలోన్ ఇచ్చాను, కోయాగులేషను దానికోసం యాస్పిరిన్ ఇచ్చాను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దానికోసం ఎజిత్రోమైసిన్ ఇచ్చాను. ఇది జనానికి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పి ఫేస్బుక్లో నేను పోస్టులు పెట్టి వీడియోలు చేయడం మూలంగా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ప్రజలు రీచ్ అయినటువంటి ప్రోటోకాల్ ఇది. ఎక్కువ మంది ఈ వృత్తిపరంగా దీంట్లో నిపుణులైన నా మాటలు ఎక్కువ మంది రీచ్ అయ్యి దాదాపు 8 నెలల్లో కేవలం నా వాళ్ళ మీదే 18,000 షేర్లు అయింది. ఇంకా మిగతా వాట్సాప్ షేర్లు, మిగతా వాళ్ళు కాపీ పేస్టులు చేసుకునే షేర్లు లెక్కలేదు. సో ఆ రకంగా వృత్తిపరంగా ఈ ఒక్క మనిషి ఎంత చేయొచ్చు అంటే ఇంత చేయొచ్చు అనేటువంటిది ప్రభుత్వ వ్యవస్థలతో పోటీపడో లేకపోతే ఇతర మీడియాతో పోటీపడో నేను చేశానేమో. నా రాతలు ఇంత బాగా చేరని జనానికి వాళ్ళు భరోసాగా ఉన్నారు. నిజానికి ఎక్కువ సందర్భాల్లో ఈ భయాందోళన వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆ భయాందోళన వల్లే ఈ చావుకు దగ్గర అవుతూ ఉంటారు. ఈ రకమైన ఒక భరోసా ఇవ్వడం వల్ల కూడా నేను వేలాది మంది, లక్షలాది మందికి భరోసా నింపాను. చాలా వేల మంది ప్రాణాలను నిలిపి ఉంటానని నేను భావిస్తూ ఉంటాను. చాలా మంది పేషెంట్లో లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, మా వాళ్ళు ఇది సీరియస్ అయినప్పటికీ ఇలా చేస్తారు. నిజానికి మా అమ్మగారు 71 సంవత్సరం వయసు ఆవిడకి హార్ట్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది. అయినప్పటికీ కూడా సివియర్ కోవిడ్ వచ్చింది ఆవిడకి 89%కి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయింది. అయినప్పటికీ నేను చెప్పినటువంటి ఇంకా మిగతా ప్రోనింగ్ అంటాం, బోర్లా పడుకోవటం మూలంగా మన ఊపిరితిత్తులో వెనక వైపున ఉండేటువంటి కొంత భాగం రిజర్వ్గా ఉంటుంది. అది మామూలుగా ఊపిరితిత్తు తీసుకున్నప్పుడు ఉన్నప్పుడు పనిచేయదు. అది ఆ బోర్లా పడుకుని ఊపిరి తీయటం ప్రోనింగ్ అంటూ ఉంటాం. దాంట్లో ఆ వెనక ఉన్నటువంటి ఆ రిజర్వ్లో ఉన్నటువంటి ఊపిరితిత్తు భాగాన్ని మనం ఉపయోగించుకుని ఉపయోగంలో పెట్టుకుని చేసుకుంటాం. అది కూడా నేను బొమ్మలు వేసి మా ఫేస్బుక్ పేజ్లో బాగా చెప్పాను ప్రోనింగ్ గురించి, అట్లానే ఈ యాస్పిరిన్, ప్రెడ్నిసోలోన్, ఎజిత్రోమైసిన్ గురించి. మా అమ్మగారికి కేవలం ఈ వైద్యంతో ఏ విధమైనటువంటి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ కూడా ఇవ్వకుండానే ఈ వైద్యంతో ఈ బోర్లా పడుకుని ఆవిడ 89కి పడిపోయినప్పటికి కూడా 71 ఏళ్ల కొంచెం గుండెకి సంబంధించిన సమస్య ఉన్నప్పటికీ కూడా ఆవిడ పూర్తిగా మామూలుగా రికవర్ అయ్యారు. ఇప్పుడు సార్ ఈ కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత వ్యాక్సినేషన్ అయిపోవడము, కోవిడ్ మళ్ళీ వచ్చి ఈ 3 waves అయిపోయిన తర్వాత చాలా మంది హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. అంటే చాలా చిన్న వయసులోనే, ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా హార్ట్ అటాక్తో చనిపోయిన వార్తలు వచ్చాయి. దీనికి చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే, ఒక వాదన ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 3 డోసులు వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, మెమరీ లాస్ అవుతుంది, ఇవన్నీ చెప్తున్నారు. అంటే మరి ఇంకొక వైపు ఏమో డాక్టర్స్ చెప్పేది ఏంటంటే కాదు, ఇది ఇంకా కోవిడ్ ఎఫెక్ట్ వల్లనే ఇదంతా జరుగుతుంది అంటారు. దీంట్లో ఏది నిజం అంటారు? అంటే వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఇలా ఎర్లీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయా, లేదంటే ఇంకా కోవిడ్ ఎఫెక్ట్ ఇంకా ఎందుకు ఉంటుంది? కరోనా వైరస్ కి దాని అంతటా అదే దాని స్పైక్ ప్రోటీన్
ఈ రక్తాన్ని గడ్డకట్టించేటువంటి స్వభావం కలది. సో ఇప్పుడు మనం కోవిడ్కి గురైన వాళ్ళకి ఆ స్పైక్ ప్రోటీన్ చాలా కాలం పాటు శరీరంలో ఉండడం వల్ల రక్తం గడ్డకట్టేటువంటి పరిస్థితి కోయాగులేటివ్ స్టేట్ అంటాం, పరిస్థితి కొనసాగుతుంది. అట్లానే ఇన్ఫ్లమేషన్, ఒక వాపు, ఏదైతే రక్తనాళాల్లో కూడా వాపు వచ్చి నేరో అయిపోవడం, అక్కడ ఏదైనా చిన్న క్లాట్ ఏర్పడి దాని మీద ఇంకా క్లాట్ కొద్దిగా నెమ్మది నెమ్మదిగా లేయర్స్ ఫార్మ్ అయ్యి ఆ రక్తనాళాలను కుంచింపజేయడం, ఆ దాని యొక్క లూమెన్ తగ్గించడం మూలంగా గుండెపోట్లు అవి వచ్చినాయి. ఇకపోతే కొంతమంది ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు వస్తున్నాయి అనేది. వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు వస్తున్నాయనే దానికి అధ్యయనాలు అయితే ఏం లేవు, కానీ దాన్ని ఇంకో రకంగా నేను చెప్పగలను. దాన్ని నేను సమర్థించను కాదన్న అవునన్ను. కోవిడ్ వ్యాక్సిన్ అనేటువంటిది ఎక్స్పీడిటెడ్ ప్రోగ్రామ్ కింద తక్కువ కాలపు పరిశోధనలతో ఇచ్చారు. సాధారణంగా వ్యాక్సిన్ అనేటువంటిది మనం కేవలం ఆ వ్యక్తి యొక్క రోగ నిరోధక వ్యవస్థకి ఈ వైరస్ లేకపోతే ఈ బ్యాక్టీరియాను పరిచయం చేయటం. దానికి ఏం చేస్తామంటే ఫేజ్ 1, 2, 3 ట్రయల్స్ ప్రకారం లోయెస్ట్ డోస్ పాసిబుల్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే, ఎంత తక్కువ డోసు ఇంట్రడ్యూస్ చేయగలిగితే అంత తక్కువ డోసు ఇంట్రడ్యూస్ చేసి ఆ వ్యక్తి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాం. ఈ కోవిడ్ అనేటువంటిది ఒక కొండ చర్యలు, ఇప్పుడు వాయనాడులో జరిగినట్టు కొండ చర్యలు విరిగి మీద పడిపోతూ ఉంటే ఏం చేయగలిగిన పరిస్థితి. సో ఆ ఎమర్జెన్సీలో ఈ డోసేజ్కి సంబంధించి అంత పూర్తిగా పరిశోధనలు జరిగినాయి అని మనం అనుకోము. అటువంటి వల్ల కొంత డోసు అవసరానికి మించి ఉండుండొచ్చు. ఆ డోసు వల్ల కూడా కొంత, అంటే జబ్బుని పరిచయం చేయాల్సింది కాస్త జబ్బునే మనం ప్రవేశపెట్టినంత స్థితి వచ్చిందని కొంతమంది అంటూ ఉంటారు. దాన్ని నేనేమీ వ్యాఖ్యానించలేను. కానీ ఆ డోసు టైట్రేషన్ అనేటువంటిది ఎంత లోయెస్ట్ డోస్ ఇవ్వడం సాధ్యమైతే అంత లోయెస్ట్ డోస్ ఇవ్వడం అనేటువంటి అంతవరకు జరగలేదు. మనకి కొంచెం డోసు ఎక్కువే వెళ్ళి ఉండొచ్చు అనేది కూడా, అది కూడా జరిగి ఉండొచ్చు. అయితే డైరెక్ట్గా దేనికి లింక్ చేస్తూ పరిశోధనలు అయితే జరగలేదు. అంటే సార్, చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే అది కోవిడ్ వల్ల అని అనుకోలేము. ఎందుకంటే చిన్నపిల్లల మీద పెద్దగా ప్రభావం ఉండదు కరోనా వైరస్ది అనేది అనుకున్నాం కదా అప్పట్లో, డాక్టర్లు అందరూ చెప్పింది. మరి అలాంటప్పుడు చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే అది వ్యాక్సిన్ వల్ల అనుకోలేమా? అంటే ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలండి, ఎక్సెప్షన్ ఈజ్ నాట్ ది రూల్ అండి, ఎక్సెప్షన్ ఈజ్ నాట్ ది నార్మ్. సో ఎక్కడైనా మీకు కొన్ని లక్షల మందిలో, కొన్ని కోట్ల మందిలో ఒక బిడ్డ ఎవరైనా 10 ఏళ్లకో 12 ఏళ్లకో ఒక హై స్కూల్ పిల్లాళ్ళు ఎవరైనా చనిపోయారంటే మనం అది ఇంకా వేరే కారణాలు కూడా ఏమైనా అనుకోవచ్చు. వాళ్ళకి మేబీ అండర్లయింగ్ ఏదైనా హార్ట్ డిసీజ్ ఉండొచ్చు. మనకు కొన్ని హార్ట్ రిథము తేడాల్లో ఉంటాయి, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, అట్లాంటి వాటిలో ప్రోథ్రాంబోటిక్ కండిషన్ అంటాం, అలాంటి పరిస్థితులు అయి ఉండొచ్చు. కోవిడ్ జబ్బు అయితే ఈ గడ్డకట్టేటువంటి ప్రక్రియని ఉత్తేజితం చేస్తుంది. అందరికీ మనం ఇదే చెప్పలేము, కానీ ఇతర కండిషన్స్ కూడా దీనికి ప్రోధి చేస్తాయి. సో ఇదే అని పర్టికులర్ గా చెప్పలేము ఖచ్చితంగా మనం, అంటే కేసుకి డిఫరెంట్ ఉండొచ్చు అంటారు. అంటే మనకేంటంటే ఇప్పుడు సోషల్ మీడియా తర్వాత ఎక్కువ యాక్టివ్గా ఉండడంతో ఎందుకు చనిపోయినప్పటికీ వాళ్ళు గుండెపోటుతో చనిపోయారంటారు. వాళ్ళకి మెదడులో క్లాట్ అయి ఉండొచ్చు, లేకపోతే మెదడులో ఇంకేదైనా ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా హై బీపీ ఉండొచ్చు, ఏదైనా ఎండోక్రైన్ డిజార్డర్ వల్ల హై బీపీ ఉండొచ్చు, దానివల్ల రక్తనాళాల్లో ఏదైనా చిట్లీ అట్లా ఏమైనా. ఇట్లా మనం ప్రతి పేషెంట్ని పూర్తిగా మనం వాళ్ళని స్కాన్ చేయలేము, వాళ్ళని పూర్తి వివరాలు తెలియదు కాబట్టి, సో అలా ఎక్సెప్షన్ని మనం నార్మ్ కింద తీసుకోలేమండి. పక్క సర్వేలు కూడా ఏం లేవు కదా సార్ మనకి. సార్ ఇప్పుడు వ్యాక్సిన్ అంటే గుర్తొచ్చింది, ఇంకొకటి సర్వికల్ వ్యాక్సిన్ మీద కూడా, సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ మీద కూడా చాలా కాంట్రవర్సీస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒకప్పుడు ఇంకా ఒక 15 ఏళ్ల క్రితం అయితే, అది వచ్చిన కొత్తలో అయితే చాలా విపరీతమైన కాంట్రవర్సీస్ ఉండే, ఇప్పుడేమో తీసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ స్టిల్ చాలా మందికి తీసుకోవాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే దీని గురించి మీరు, అంటే ఈ హెచ్పివి రిలేటెడ్గా మనం ఖచ్చితంగా నివారించగలమా వ్యాక్సిన్ తీసుకుంటే బెటరా, తీసుకోకపోతే బెటరా? మీరైతే అంటే యాజ్ ఎ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కొన్ని టైప్స్ కార్సినోమా సర్విక్స్కి దారితీస్తాయనేటువంటి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, అది దాన్ని రుజువైనటువంటి విషయం. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేటువంటిది తీసుకోవడం ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. కొంతమందికైనా వాటి వల్ల క్యాన్సర్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మన దేశంలో ఎక్కువ సర్వికల్ క్యాన్సర్ అనేటువంటి గతంలో, అంటే ఇటీవల అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కానీ గతంలో
హిస్టెక్టమీలు అవి ఏదో క్యాన్సర్ అని లేదా ఇంకోటని మరొకటని ఎక్కువ సందర్భాలలో క్యాన్సర్ని ఎస్టాబ్లిష్ చేయకుండానే హిస్టెక్టమీలు అవి జరుగుతూ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు. దాన్ని నేను కొట్టిపారేయలేను. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ అనేటువంటిది ఖచ్చితంగా సెర్వికల్ క్యాన్సర్, గర్భాశయ కంఠ క్యాన్సర్ నిరోధానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, అందులో ఏం డౌట్ లేదు. అన్ని వ్యాక్సిన్ లాంటిది అది కూడా, దానివల్ల ఏమీ అదనపు నష్టాలు ఏమి లేవు. సార్ వెన్ కమింగ్ బ్యాక్ టు హెచ్ఐవి సార్, మీరు ఒక పుస్తకం రాశారు అప్పట్లో, హెచ్ఐవి అండ్ క్షయ, కోవిడ్ అన్ని కలిపి ఒకదానికి కోవిడ్ ఎయిడ్స్ నేను అని ఒకటి రాశారు. మళ్ళీ క్షయాని కూడా దాంట్లో కూడా మీరు వర్క్ చేశారు, క్షయ రిలేటెడ్. అంటే హెచ్ఐవికి క్షయకి ఏమైనా సంబంధం ఉందా? అట్లాగే కోవిడ్ వచ్చిన వాళ్ళలో కూడా ఏమన్నా ఈ క్షయారిల అంటే రెండు కూడా పల్మనరీ ఇష్యూస్ కదా సార్, ఏమన్నా ఇది అగ్రివేట్ అయ్యి ఇది వచ్చే అవకాశం ఉందా? అంటే ఏమైనా ఇంటర్లింక్డ్ ఏమన్నా ఉన్నాయా అనేది నా క్వశ్చన్ సార్. ఇప్పుడు హెచ్ఐవి అనేటువంటిది వ్యాధి నిరోధక శక్తిని హరించి వేస్తుందని చెప్పుకున్నాం. వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన తర్వాత పేషెంట్ యొక్క చుట్టూ ఉన్నటువంటి రకరకాల సాంక్రమిక వ్యాధుల్లో వాటికి గురవుదే అవకాశం ఉంటుంది. ఈ అన్ని వృద్ధిలో ఉన్నటువంటి దేశాలు అలాగే వెనుకబడ్డ దేశాలు అన్నింటిలో కూడా క్షయ వ్యాధి అనేటువంటిది చాలా ప్రివలెంట్గా ఉంది, చాలా ప్రబలంగా ఉంది. సో హెచ్ఐవిలో ఇప్పుడు మన దేశంలో దాదాపు సంవత్సరానికి 80 లక్షల మంది 90 లక్షల మంది క్షయ వ్యాధి బాధితులు అవుతారు. సో వాళ్ళు ఇంచుమించు 80% 90%కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మామూలు అయిపోతారు. ఇప్పటికీ అంత తీవ్రంగా ఉంది? ఇప్పుడే అలా ఉంది, ఇప్పటికీ కాదు, ఇప్పటికే ఉంది, ఈ సంవత్సరం కూడా అలా ఉంది, ప్రతి సంవత్సరం. సో 80 లక్షలు 90 లక్షలు తక్కువ అయితే హెచ్ఐవి క్షయ వ్యాధి ఉండదండి ఇండియాలో. కానీ వాళ్ళు ఒక 6 నెలల కోర్సు తీసుకుంటే వాళ్ళకి అందులో ఒక 90 లక్షల మంది లేదా 80 లక్షల మంది 70 లక్షల మంది 75 లక్షల మంది క్యూర్ అయిపోతుంది. మిగతా వాళ్ళు రెగ్యులర్ ట్రీట్మెంటో లేకపోతే ఎండిఆర్ టీబీఓ ఇట్లాంటివి రిలాప్స్ మళ్ళీ తిరగబెట్టడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎక్కువ క్షయ వ్యాధి అనేటువంటిది అత్యంత ప్రబలంగా ఉంది మన దేశంలో. ప్రపంచంలో అత్యధికంగా క్షయ రోగులు ఉన్నటువంటి దేశం భారతదేశం. సో అందువల్ల ఎప్పుడైతే ఇప్పుడు ఇంత ఎక్కువ ఎంతమందికి వస్తుందంటే చాలా ప్రివలెంట్, కొద్దిపాటి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు ఈజీగా క్షయవ్యాధి వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో హెచ్ఐవి అనేది రోగనిరోధక శక్తి తగ్గించడం అనేటువంటిదే దాని పని. అటువంటిప్పుడు ఈజీగా వీళ్ళు 100కి 70 మంది 80 మంది హెచ్ఐవి రోగులు వాళ్ళ యొక్క జీవితకాలంలో క్షయ బారిన పడతారు. సో ఆ రకంగా క్షయ అనేటువంటిది చాలా కామన్. ఇంతకంటే కామన్ మన చుట్టూ న్యూమోనియాస్, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్, అట్లానే డయేరియాస్, విరేచనాలు, రకరకాల చర్మ వ్యాధులు, ఈ టైఫాయిడ్ లాంటి ఎంట్రిక్ ఫీవర్స్ ఇవన్నీ కామన్. ఇంకా కొంచెం అరుదుగా మెదడు వాపులు, అట్లనే చాలా అరుదుగా ఇలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి. అట్లాగే కోవిడ్ కి క్షయకి ఏమైనా ఇంటర్లింక్డ్ ఏమైనా ఉంది అంటే వాస్తవానికి దీని మీద స్టడీస్ అయితే లేవు, కానీ నా పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తాను. అంటే చాలా మంది చాలా విషయాలు అది ఊరికి అలా పాస్ ఆన్ అయిపోతూ ఉంటుంది, దాని గురించి చర్చ ఉండదు, ఇది ఉండదు. నిజానికి కోవిడ్ జబ్బుని యాక్సిలరేటెడ్ హెచ్ఐవి అని చెప్తాను నేను. అంటే హెచ్ఐవిలో ఏమవుతుంది, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోవడం మూలంగా మిగతా సామాన్య జనంలో రానటువంటి జబ్బులు, వీళ్ళకి అరుదైన జబ్బులు వస్తూ ఉంటాయి. మన వాతావరణంలో అన్ని జబ్బులు ఉన్నాయి, కానీ మన వ్యాధి నిరోధక శక్తి ఆప్టిమమ్గా పనిచేయడం మూలంగా ఆ జబ్బులు వాడినా మనం పడడం లేదు. ఈ కోవిడ్ లేదా ఈ హెచ్ఐవి అయితే కొంతమంది డయాబెటిక్స్, వీళ్ళ వ్యాధి నిరోధక శక్తి కొంచెం సన్నగిలుతుంది. ఈ హెచ్ఐవిలో అయితే మరీ సన్నగిలుతుంది, వాళ్ళు వెంటనే ఈ జబ్బులకి బారిపడుతున్నారు. అట్లానే వృద్ధాప్యం, అట్లానే ఈ పోషకాహార లోపం, ఇలాంటి వాటి వల్ల వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించండి, చాలా కాలం క్రితం ఎయిమ్స్లో మనం ఒక కేసు చూసాం. సిఎంవి విరేచనాలు, రక్త విరేచనాలు పట్టుకునే సైటోమెగలో వైరస్ రక్త విరేచనాలు ఉంటాయి. ఈ సిఎంవి అనేటువంటిది, సైటోమెగలో వైరస్ అనేటువంటిది చాలా కామన్గా మన సమాజంలో మన వాతావరణంలో ఉంటుంది. అయితే చాలా అరుదైన జబ్బులు వస్తాయి, అరుదుగా మాత్రమే అది జబ్బుని కలగజేస్తుంది. ట్రాన్స్ప్లాంట్ రెసిపియెంట్స్, ఈ డయాలసిస్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్లో కూడా సిఎంవి అనేటువంటిది చాలా అరుదుగా వస్తుంది. నా 23 ఏళ్ల ప్రాక్టీస్లో నేను సిఎంవి డయేరియాలు అయితేనేమి, సిఎంవి మెనింజైటిస్లు అయితేనేమి, మహా అయితే ఇప్పటికీ ఒక 30 మంది పేషెంట్లు చూస్తాను. కానీ మనం అక్కడ చూసినట్టయితే ఆ ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు, గంగారాం హాస్పిటల్ అనుకుంటా, వాళ్ళు చెప్పారు ఒకసారిగా 5గురిలో గుర్తించారు సిఎంవి డయేరియా, బ్లీడింగ్ ఏదో అవుతుందని చెప్పేసి. సో అది అసాధ్యం, అది మామూలుగా. ఖచ్చితంగా ఈ కరోనా వైరస్, కోవిడ్ అనేటువంటిది ఈ ఇమ్యూనిటీని కూడా విపరీతంగా దెబ్బతీస్తుంది. కోవిడ్ తర్వాత
టీబీ కేసులు జనరల్ పబ్లిక్లో పెరిగినాయి. ఓకే. ఇది నేనైతే ఖచ్చితంగా కోవిడ్ అనేటువంటిది ఇమ్యూనిటీని బాగా దెబ్బతీసిందని పూర్తిగా నమ్ముతున్నాను. అట్లానే కోవిడ్ తర్వాత ఇప్పుడు చూడండి, హెచ్ఐవిలో కూడా హెచ్ఐవి-2 అని ఉంటుంది, చాలా తేలికైన జబ్బు. నా దగ్గర అయితే హెచ్ఐవి-2తో ఉన్న పేషెంట్లు 30 ఏళ్ళు దాటిన వాళ్ళు, పుట్టుకతో హెచ్ఐవి-2 వచ్చి 30 ఏళ్ళు దాటిన వాళ్ళు 4 పేషెంట్లు ఉన్నారు. హెచ్ఐవి-2 వచ్చిన వాళ్ళు చాలా చక్కగా బలాఢ్యంగా మామూలుగా ఉంటూ ఉంటారు. సో హెచ్ఐవి-2లో కూడా టీబీ జబ్బు, అంటే హెచ్ఐవి-1లో టీబీ జబ్బు చాలా కామన్గా వస్తుంది. హెచ్ఐవి-2లో చాలా మందికి లక్షణాలు కనపడకుండా దశాబ్దాల పాటు మామూలుగానే బతికేస్తుంటారు. వీ కెనాట్ ఐడెంటిఫై దెమ్ ఆల్సో. ఎప్పుడైనా సిక్ మనిషిగా కూడా ఎప్పుడు కనిపించడు. నేనైతే ఈ కోవిడ్ తర్వాత హెచ్ఐవి-2 పేషెంట్లు పెరిగారు నాకు. అంతకుముందు హెచ్ఐవి-2 చాలా తక్కువ, 200-300 మంది హెచ్ఐవి-1 ఉంటే ఒక్కరికి హెచ్ఐవి-2 ఉంటుంది. మనకి హ్యూమన్స్లో ఎట్లా అయితే తెల్లవాళ్ళు, బ్లాక్స్, అట్లానే కలర్ పీపుల్ లాగా ఉంటారో, హెచ్ఐవిలో కూడా 2 రకాలు ఉంటాయి, హెచ్ఐవి-1, హెచ్ఐవి-2. హెచ్ఐవి-1 అనేటువంటిది ఒక 200 మంది ఉంటే ఒక్క పేషెంట్ హెచ్ఐవి-2 ఉంటుంది. గడిచిన 4-5 ఏళ్ళుగా నేను హెచ్ఐవి-2 కేసులు కొత్తగా చూడలేదు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి, అంతకుముందు 4-5 ఏళ్ళు చూడలేదు, 2 సంవత్సరాల నుంచి హెచ్ఐవి-2 పేషెంట్లు కూడా టీబీ జబ్బుతో కొత్తగా నా దగ్గర చేరుతున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. దట్ ఈస్ డ్యూ టు కోవిడ్ అంటారా? యా, డెఫినెట్లీ. నేనైతే కోవిడ్ వల్ల అయి ఉంటుంది, డబుల్ ఇంపాక్ట్. కోవిడ్ వాళ్ళకి ఆల్రెడీ హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి-2 అనేటువంటిది బలహీనమైనటువంటి వైరస్ అయినప్పటికీ దానికి ఇంకొక అదనపు కోవిడ్ చేరిందని నేను అనుకుంటున్నాను. మ్యూకర్ మైకోసిస్, బ్లాక్ ఫంగస్ అని చెప్పాం కోవిడ్ లో. అది కూడా మ్యూకర్ మైకోసిస్ అనేది చాలా అరుదైన విషయం. అది కేవలం మనం చెప్పుకున్నటువంటి ఈ లుకేమియా పేషెంట్లకి, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి, లేకపోతే హెచ్ఐవి పేషెంట్లకి, ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుందో వాళ్ళలో మాత్రం వస్తుంది. ఈ సిఎంవి డయేరియాలు, సిఎంవి బ్లీడింగ్, అదే రెక్టల్ ఇన్ఫెక్షను, లేకపోతే ఈ మ్యూకర్ మైకోసిస్, బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఈ కోవిడ్లో వచ్చినాయి అంటే డెఫినెట్గా ఎలిమెంట్ ఉంది అక్కడ. ఏదైతే రోగనిరోధక శక్తి తీవ్రంగా దెబ్బతినిపోయింది అక్కడ. అట్లాగే టీవీ కేసులు కూడా బాగా పెరిగినాయి నేను అనుకుంటున్నాను. నా ప్రాక్టీస్లో అయితే నేను చూస్తున్నాను. మీ అబ్జర్వేషన్లో ఇన్నేళ్ళు కంటే దాదాపు 2 దశాబ్దాలుగా మీరు ఇదే పనిలో ఉన్నారు. మీరు అంటే మీరు అబ్జర్వ్ చేసినంత వరకు మీ ఎక్స్పీరియన్స్లో చూస్తే కనుక ఈ హెచ్ఐవి ఎయిడ్స్ కానీ, మొన్న వచ్చిన కోవిడ్ కానీ, ఇవి ఎప్పటికీ ఇంకా మన మానవ సమాజంలో ఉండిపోతాయని అంటారా? వాటిని పూర్తిగా ఇరాడికేట్ చేయగలమని అంటారా? అంటే హెచ్ఐవి అనేటువంటిది మానవుల యొక్క బేసిక్ ఇన్స్టింక్ట్స్లో ఒకటైనటువంటి లైంగికత మూలంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దాన్ని ఎరాడికేట్ చేయడం అనేది ఓ వ్యాక్సిన్ లాంటిది ఏమన్నా వస్తే తప్ప మనం అసాధ్యం. అది ఈ పోలియోలాగా లేకపోతే ఈ మసూచిలాగా దీన్ని ఎరాడికేట్ చేయడం అసాధ్యం. ఇకపోతే ఈ కరోనా వైరస్, కోవిడ్ అనేటువంటిది, కరోనా వైరస్ కూడా మనకి ఎప్పటికీ పోదు. అది ఒకసారి సమాజంలోకి వచ్చిన తర్వాత కరోనా వైరస్ గతంలో ఉన్నదే, కాకపోతే గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటాం. ఆ మ్యూటేషన్స్, కొన్ని జన్యు ఉత్పరివర్తనాలు, జెనెటిక్ మ్యూటేషన్స్ జరిగి వాటి వల్ల అది కేవలం గొంతుకు మాత్రమే పరిమితమై, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మాత్రమే పరిమితమై తేలికపాటి జలుబును కలిగించే వైరస్ ఈ కరోనా వైరస్. ఆ గెయిన్ ఆఫ్ ఫంక్షన్ మూలంగా ఇంకా దిగువకు వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్, వాపును కలిగించేటువంటి శక్తిని సంతరం చేసుకుంది. సో అది ఇప్పుడు కొంత బలహీనత పడింది తప్ప ఇది మళ్ళీ మన సమాజం నుంచి, మన వాతావరణం నుంచి పోవడం అనేటువంటిది జరిగే పని కాదు. వన్స్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ దేర్. మనం ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి అంటే బ్యాలెన్స్డ్గా అది ఉండేట్టుగా చూసుకోవాలి అంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే, ఎలాంటి జాగ్రత్త పడితే దాన్ని బ్యాలెన్స్డ్గా కానీ అంటే బెటర్గా వర్క్ చేసేటట్టు మనం చేసుకోగలుగుతాం? ప్రధానంగా వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత, ఈ గాలిని కూడా సరిగ్గా తీసుకోవాలి. మనం తగిన మంచి వాతావరణం చుట్టూ మురుగు లేకుండా ఇలా చూసుకోవడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, అట్లనే మంచి ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, సంతులన ఆహారం. అన్నింట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. మనం ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటాం. ఇంత అన్నం తీసుకుంటాం, ఇంత అన్నం ఉంటుంది, ఏదో చారు వేసుకుంటాం, లేకపోతే ఒక వంకాయ కూర లేకపోతే ఒక బెండకాయ కూర వేసుకుంటాం, దాంట్లో ఒక ప్రోటీన్ లేదు. నిజానికి ఇమ్యూనిటీ ఆప్టిమమ్గా తగిన స్థాయిలో పనిచేయడానికి ప్రోటీన్ అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి ఫుడ్. సో ఆ ప్రోటీన్ అనేటువంటిది తగినంత ఉండాలి. అట్లనే ఇతర విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా శరీరానికి అందేటట్టుగా చూసుకోవాలి. అవసరమైతే మనం కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత సప్లిమెంట్స్, ప్రోటీన్, ఈ సప్లిమెంట్స్, ఈ విటమిన్ సప్లిమెంట్స్, మినరల్ సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే నిద్ర,
తగినంత నిద్ర అనేటువంటిది తప్పనిసరిగా 7 నుంచి 8 గంటల నిద్ర అనేటువంటిది ఉండటం వల్ల కూడా మనిషి యొక్క ఈ ఇమ్యూన్ సిస్టము ఆప్టిమమ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్కు దూరంగా ఉండటం, సోర్స్కి దూరంగా ఉండటం. ఇప్పుడు మనకి ఇంట్లో ఎవరికైనా జలుబు ఉందనుకుంటే ఆ పూటగా 1-2 రోజులు మనం వేరేగా పడుకోవడం, వేరే గదిలో వేరే చోట పడుకోవడం. అట్లనే ఇంట్లో ఎవరికైనా టీబీ జబ్బులు లాంటివి ఏమన్నా ఉంటే ఆ ఇన్ఫెక్టివిటీ తగ్గే వరకు 2 వారాల ట్రీట్మెంట్తో ఇన్ఫెక్టివిటీ అయితే తగ్గుతుంది. జబ్బు కోర్స్ అయితే 6 నెలలు ఉన్నప్పటికీ 2 వారాల కల్లా ఇన్ఫెక్టివిటీ ఎదుటి వాళ్ళకి జబ్బును సంక్రమించేసే స్థితి తగ్గుతుంది. సో అలాంటి 2 వారాలు ఏంటి జాగ్రత్తలు పాటించడం, ఇంకా ఇబ్బందులు ఉన్న పరిస్థితి అనుకుంటే మాస్క్ ధరించడం, ఇలాంటి వాటి వల్ల మనం చేసుకోవచ్చు అండి. ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవచ్చు, ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉండవచ్చు. సార్ ఇప్పుడు మీరు ఇంతవరకు ఈ హెచ్ఐవి మీద పరిశోధనలు చేశారు, హెచ్ఐవి ఎయిడ్స్ మీద కానీ, ఆ తర్వాత కోవిడ్ టైంలో చాలా వర్క్ చేశారు. సో అపార్ట్ ఆల్ దీస్ థింగ్స్ మీ ఫర్దర్ రీసెర్చ్ విషయాలు కానీ, అంటే రీసెర్చ్ అంటే మీ స్టడీస్ కానీ అవన్నీ దేని మీద మీరు ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఎయిమ్? అది అంటే నేను హెచ్ఐవి ఎయిడ్స్ గురించి దాదాపుగా నా పరిధిలో చేయగలిగిన చాలా పని చేశానని అనుకుంటున్నాను. ఇటీవల కాలంలో నేను ఇంకా కొంచెం డయాబెటీస్ ట్రీట్మెంట్ మీద కూడా నేను కొంచెం ఫోకస్ పెట్టాను. అంటే అది రీసెర్చ్ అని చెప్పలేను, కానీ నా పేషెంట్ కేర్ వరకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో డయాబెటీస్ గురించి కూడా కొంచెం అధ్యయనం చేస్తున్నాను ఎక్కువగా. అంటే ఇంకా ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ సార్? ఏమన్నా మీరు అధ్యయనం చేసిన రిజల్ట్ ఏమైనా ఉంటే చెప్తారా? అంటే ఇవాళ రేపట్లో డయాబెటీస్ రివర్సల్ అనేటువంటిది చాలా మందికి తెలుస్తుంది. దాన్ని డయాబెటీస్ని కేవలం తిండితో, ఫుడ్ మార్పుడు, తర్వాత మిగతా లైఫ్ స్టైల్ చేంజెస్తో మార్చొచ్చు, రివర్స్ చేసేటువంటిది. నా పేషెంట్లు ఎక్కువ మంది అంటే 23 ఏళ్ళు ప్రాక్టీస్లో చాలామంది మధ్య వయసు దాటి వృద్ధాప్యంలో కూడా వస్తూ ఉన్నారు. ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్లు, అలాగే హైపర్ టెన్షన్ అట్లా పేషెంట్లు. కొంతమంది బయట ఎక్కడైనా ట్రీట్మెంట్లు తీసుకుంటున్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇన్సులిన్ తగ్గించి వీలైనంత వరకు మెడికల్ మేనేజ్మెంట్ చేయటం, ఫుడ్, డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్తో చేస్తున్నాను ఇప్పటికీ. నాకైతే కొంచెం ఆసక్తి ఉంది, కానీ ఎంతవరకు టైం పెర్మిట్ చేస్తుందో, నాకు ఎంతవరకు నేను ముందుకు వెళ్ళాలో నాకు తెలియదు. కానీ డయాబెటీస్ రివర్సల్ మీద కూడా పనిచేయాలని ఉంది నాకు. ఓకే, అది ఒక ఊహ మాత్రమే. మీరు అడిగారు కాబట్టి కొంచెం ఓపెన్ అయ్యానేమో. అండ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే, బట్ ఇప్పుడు కాకపోతే నెమ్మదిగానే డయాబెటీస్ రివర్సల్ మీద పనిచేయాలని కోరిక అయితే ఉంది. ఓకే, డెఫినెట్గా అది సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను సార్. మీరు ఇంతవరకు అంటే నేను చూసిన దాదాపు కొన్ని 100 మంది డాక్టర్స్ని చూసుంటాను నా కెరియర్లో, బట్ దాంట్లో అందులో చాలా తక్కువ మంది అంటే నాకు మనసుకంటే యాజ్ అ ప్రొఫెషనల్ గానే అంత మంచి డాక్టర్స్, వీళ్ళు జెన్యూన్ పర్సన్స్ అనిపించిన వాళ్ళలో మీరు ఒకరు. సో మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు సార్. ఐ హోప్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా హెచ్ఐవి పేషెంట్స్ లాగా, కోవిడ్ పేషెంట్స్ లాగా చాలా లబ్ధి పొందుతారు మీ వల్ల అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.